హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ దాహిర్ అండి. అంగన్వాడీ పిండితో మనం బిస్కెట్స్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను రండి. కొంచెం అంగన్వాడీ పిండి తీసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. సో దీన్ని కొన్ని వాటర్తో తడపాలండి. కొంచెంగా వాటర్ వేసుకుంటూ తడపాలి పిండిని అనమాట. సో ఏది లేదు, నార్మల్ వాటరే, హాట్ వాటర్ కాదు, కూల్ వాటర్ కాదు, నార్మల్గా ఏ ఉంటాయో రూమ్ టెంపరేచర్లో, సో ఆ వాటర్ మాత్రమే తీసుకోండి. కొద్దిగా కలపండి. సో ఈ రెసిపీ వచ్చేసి మా ఫ్రెండ్ చెప్పింది నాకు. సో చాలా చాలా నీట్గా వచ్చే బిస్కెట్స్ కూడా చాలా బాగున్నాయి. మాడినా కూడా టేస్ట్ పోలేదు. సో మాడినేటివి ఇంకా టేస్టీగా ఉంటాయి. అలా అని ఎక్కువ మాడించకండి. సో ఇలా చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చాక కొంచెం చక్కెర వేసుకోండి. ఆల్మోస్ట్ దాంట్లో చక్కెర ఉంటుంది, కానీ కొంచెం వేసుకోండి. పిల్లలు ఇష్టంగా తింటారండి. తర్వాత ఇలాంటివి చేసుకోవాలి, చిన్న బిళ్ళల్లాగా. మీ దగ్గర షేప్ కట్టర్స్ ఉంటే పర్వాలేదు, షేప్ కట్టర్స్తో కూడా కటింగ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేవండి. సో నేను సేమ్ ఇలా చేతులతో వేళ్ళతో ఇలా కొద్దిగా మందంగా, అంటే 5 రూపాయల బిల్ల అంత మందంతో చేసుకున్నానండి. ఎక్కువ పల్సాగా ఉంటే మాడిపోతాయి, బిస్కెట్ అనేది రుచిగా రాదండి. సో అందుకోసమే నేనైతే ఇలా చేశాను. చూపిస్తున్నాను అండి. వెడల్పు ఎంత ఉందనేది మీకు కనపడదు కదా, ఇక్కడ చూపిస్తే అర్థమైపోతుంది మీకు కూడా. చూడండి, 5 రూపాయల బిల్ల 5 రూపీస్ కాయిన్ ఉంటుంది కదండి, అంత వెడల్పు విత్ చేసుకోవాలండి. వెడల్పు మన ఇష్టం, పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా. ఆయిల్ పెట్టుకోండి గ్యాస్ పైన, మీడియం ఫ్లేమ్లోనే వేయాలండి ఇవన్నీ. ఎందుకంటే హై ఫ్లేమ్లో వేస్తే మాడిపోతాయి, టేస్ట్ కూడా రాదు. సో మీడియం ఫ్లేమ్లో వేసుకుంటే మాడదు, టేస్ట్ బాగా ఉంటుంది. అవును, నేను మన ఛానల్లో స్టోరీ టెల్లర్గా మారాలనుకుంటున్నాను. సో ఇలాంటి సమయాన్ని, ఇది మరుగుతుంది కదా, అలాంటి సమయంలో ఒక చిన్న కథ చెప్పాలి అనుకుంటున్నాను. సో మీలో ఎంతమంది ఇలా కథలు అంటే ఇష్టం పడతారో చెప్పేసేయండి. సో చూడండి, పొంగుతున్నాయి అవి పూరిల్లాగా, చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. మీ మధ్యలో ఎవరికైనా స్టోరీస్ అలా నేను చెప్తే ఇంట్రెస్టెడ్గా ఉంటే కామెంట్ చేసేయండి, స్టార్ట్ చేస్తాను వచ్చే వీడియోలో. సో ప్రజెంట్ అయితే ఏవి అనుకోలేదు, సో ఈ కుకింగ్తోనే చెప్తున్నాను. సో ఎందుకో నాకు ఈ థాట్ వచ్చిందండి, మీతో షేర్ చేయాలనుకున్నాను. ఎందుకంటే మీరే కదా ఓపిక్గా వినేది, చూసేది నా వీడియోస్ అన్నీ. సో మీ ఒపీనియన్ ఏంటి అని తెలుసుకోవాలని జస్ట్ అలా అడుగుతున్నాను, చెప్పేసేయండి. చూడండి, బాయిల్ అవుతున్నాయి, అంత వాటర్ అంతా బాయిల్ అయిపోతున్నాయి. ఆయిల్ అయితే చూడండి ఎలా మరుగుతుందో. అంతా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి, ఎక్కువ హీట్ ఉండకూడదు, ఎక్కువ లో ఉండకూడదు, మీడియంలో ఉండాలి. సో చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. మనం చేసినటువన్నీ ఇలానే ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్కి అన్నీ కుక్ అయిపోతాయండి, ఎక్కువ టైం ఏం పట్టదు. సో ఇంకా మీరు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం, మంచి వంటకాల కోసం కామెంట్ సెక్షన్లో అడిగేసేయండి, చెప్పేస్తాను. ఓకే దెన్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.